ప్రపంచంలోని అనేక ఎన్‌జీఓలతో పాటు భారతదేశంలోని వాళ్ళకి సంబంధించి విపరీతమైనటువంటి ప్రాబ్లమ్ రాబోతుంది. ఎందుకయ్యా అంటే ప్రధానమైనటువంటి వ్యవహారం వచ్చేటప్పటికి అమెరికా యుఎస్ ఎయిడ్ ఇదివరకు మత మార్పిడులు చేసే వాళ్ళకి, మత మార్పిడులను ప్రోత్సహించే వాళ్ళకి, హిందుత్వ ద్వేషులకి, సెక్యులరిజం ముసుగులో హిందువులని వ్యతిరేకంగా చిత్రీకరించే వాళ్ళకి డబ్బులిస్తా ఉండేది. అలాంటివి ఇప్పుడు ఆగిపోతున్నాయి. ఇక్కడ స్కూళ్ళకి, కాలేజీలకి మనం ఫీజులు కట్టి చదువుతుంటాం. కానీ మనల్ని అనాథలుగానో, లేకపోతే గనక అనారోగ్య బాధితులుగానో, లేకపోతే ఏదో వర్గం కిందనో, బాధిత వర్గం కిందనో చిత్రీకరించి మన పేరుతో ఫండ్లు తెచ్చుకునేటటువంటి సంస్థలు కూడా ఉన్నాయి. అన్నీ అలా కాదు, కూడా ఉన్నాయి అని చెప్తున్నా. అలాంటి సంస్థలకు ఇప్పుడు యుఎస్ఎయిడ్ 80% ఫారిన్ ఎయిడ్ ప్రోగ్రామ్స్ని తీసిపడేసింది. యుఎస్ఎయిడ్ సంస్థ ట్రంప్ వచ్చిన తర్వాత కేవలం 20%కే ఇస్తున్నారు. దాంతో ప్రపంచవ్యాప్తంగా అనేక సంస్థలు, సోరోస్ వాళ్ళు దీన్ని అడ్డు పెట్టుకుని నడిపారు ఇంతకాలం. వాళ్ళకి పెద్ద కష్టాలు వస్తున్నాయి ఇప్పుడు.